విజయం సాధించిన ఆర్టీసీ కార్మికులకు సిఐటి అభినందనలు తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఆర్టీసీలో జేఏసీగా ఏర్పడి ఒక అభినందనీయమైనటువంటి పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగించిన అవసరం ఉంటుంది. నిన్న ప్రభుత్వం ఏవైతే పూర్తి హామీలు ఇచ్చిందో జేఏసీ నాయకత్వానికి వాటన్నింటిని కూడా వెంటనే జీవోల రూపంలో విడుదల చేయాలని చెప్పి సిఐటి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఆర్టీసీ కార్మికులు గతంలో చారిత్రాత్మక పోరాటాలు చేశారు. ఈసారి పేరుకు 3 రోజుల పోరాటమైన చారిత్రాత్మక పోరాటమే. దీంట్లో ముఖ్యమైనటువంటి డిమాండు ఆర్టీసీలో యూనియన్ల గుర్తింపును సాధించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. రెండవది విలీనం కోసము ఓ కమిటీ వేయడము, అదే రకంగా యూనియన్ల వెరిఫికేషన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి పీఆర్సీ ప్రక్రియ కానీ 11% బెనిఫిట్ కానీ మంచి విజయాలు ఆర్టీసీ కార్మికులు సాధించారు. వీటన్నిటి నిలబెట్టుకునే వాడు కూడా ఇదే ఐక్యతను భవిష్యత్తులో ప్రదర్శించాలని ఈ రాష్ట్ర కార్మిక వర్గం కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క పోరాట స్ఫూర్తిగా పోరాటాలకు సన్నద్ధం అవుతారని చెప్పి ఈ ఆర్టీసీ కార్మికులకు మరోసారి అభినందన తెలియజేస్తున్నాం.